పాకిస్తాన్తో యుద్ధం మొదలైన తర్వాత మోదీ ప్రభుత్వం దేశంలో పెద్ద ఎత్తున సెన్సార్షిప్ని ఎన్ఫోర్స్ చేస్తోంది. చాలామందికి నోటీసులు వెళ్ళి చాలా వెబ్సైట్లని క్లోజ్ చేశారు. తాజాగా ద వైర్ వెబ్సైటు ఇండియాలో రాకుండా చేశారు. వాళ్ళకి ఎటువంటి నోటీసు ఇచ్చినట్టుగా లేరు. ఇంటర్నెట్ ప్రొవైడర్స్కి నోటీస్ ఇచ్చారు, ద వైర్ అనేటువంటి వెబ్సైట్ని ఇండియాలో ఎవరు యాక్సెస్ చేయకుండా. నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను, అందువల్ల నాకు యాక్సెస్ అవుతోంది ద వైర్.in. అందరికీ తెలుసు ద వైర్.in అనే వెబ్సైట్ మోదీ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రిటికల్గా ఉండేటువంటి కథనాలను ఇస్తుంది. అందరూ సమర్థించే వాళ్ళే ఉండరు కాబట్టి క్రిటికల్గా కూడా కొన్ని మీడియా సంస్థలు ఉంటాయి. అందులో ద వైర్.in అనేది చాలా ప్రముఖమైంది. అందుచేతనే బహుశా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ సైట్ని ఈ సమయంలో, అంటే పాకిస్తాన్తో యుద్ధం జరిగే సమయంలో ఎవరు యాక్సెస్ చేయడానికి వీలు లేకుండా చేసింది. వైర్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు దీనికి సంబంధించి, చూడొచ్చు స్క్రీన్ మీద. ద వైర్స్ స్టేట్మెంట్ ఆన్ ద గవర్నమెంట్ బ్లాకింగ్ యాక్సెస్ టు ఇట్స్ వెబ్సైట్ అని మే 9వ తేదీన యాక్సెస్ లేకుండా చేశారట ఇండియాలో. ఇప్పుడు రావడం లేదట ఇండియాలో. నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను అమెరికాలో ఉన్నాను కాబట్టి నాకైతే యాక్సెస్ వస్తుంది. వీళ్ళు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఇన్ ఏ క్లియర్ వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బ్లాక్డ్ యాక్సెస్ టు ద వైర్.in అక్రాస్ ఇండియా. మొత్తం ఇండియా వ్యాప్తంగా ఎక్కడా రాకుండా బ్లాక్ చేశారని చెప్తున్నారు. అయితే ద వైర్కి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, కానీ మీరు ద వైర్.in అని కొడితే రావడం లేదట భారతదేశంలో. ఎందుకంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కి ఇండియన్ గవర్నమెంట్ ఈ రకమైన ఆదేశాలు ఇచ్చిందనమాట. వీ హ్యావ్ లెర్న్డ్ ఇట్ ఈస్ పర్ ఆర్డర్స్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అని రాశారు వీళ్ళు. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి ఇంటర్నెట్ ప్రొవైడర్స్ బ్లాక్ చేశారు ఈ సైట్ని రాకుండా. వీ ప్రొటెస్ట్ దిస్ బ్లేటెంట్ సెన్సార్షిప్ అని చెప్పి వీళ్ళు రాసుకున్నారు. మేము తీవ్రంగా నిరసన తెలుపుతున్నామని, దీన్ని ఛాలెంజ్ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము అని చెప్పారు. అంటే బహుశా కోర్టుకు వెళ్తారు, అదొకటే కదా ఉన్న అవకాశం. ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏమిటంటే, దేశంలో క్రిటికల్గా ఉన్నంత మాత్రాన మీడియా సంస్థలని, లేక వెబ్సైట్లని, లేక న్యూస్ పేపర్లని, లేక టీవీ ఛానళ్ళని యాక్సెస్ లేకుండా చేయటం అనేది, యాక్సెస్ లేకుండా బ్యాన్ చేయటం అనేది, నిషేధించడం అనేది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. యుద్ధ సమయంలో క్రిటికల్గా ఏమైనా రాస్తే భారతీయ సైనిక దళాల గురించి వాళ్ళ మొరేల్కి దెబ్బ, నైతికంగా వాళ్ళు చాలా దెబ్బతింటారు, సో అది దేశ భద్రతకు చాలా ప్రమాదకరం అనే ఉద్దేశంతో చేసి ఉంటారు ఇది మోస్ట్లీ. దేశంలో ఇంతమంది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి, యుద్ధానికి సంబంధించి, అదేవిధంగా ఇండియన్ ఆర్మీకి మద్దతు పలుకుతుంటే ఏవో కొన్ని వాయిస్లు క్రిటికల్గా మాట్లాడినంత మాత్రాన పెద్ద ఘోరమేమీ జరిగిపోదు. అంటే ప్రభుత్వం చిన్న చిన్న విమర్శలకు కూడా భయపడుతోంది అనేటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది ఈ రకమైన నిర్ణయాల వల్ల. నేను ఇంతకుముందు చెప్పినట్టు ద వైర్ అనేటువంటి వెబ్సైటు బీజేపీ ప్రభుత్వానికి ఇన్ జనరల్, నరేంద్ర మోదీకి ఇన్ పర్టికులర్ చాలా వ్యతిరేకం. ఇందులో వచ్చే ఎక్కువ కథనాలు క్రిటికల్గా ఉంటాయి గవర్నమెంట్కి. అంత మాత్రం చేతనే కొంపలేమో మనకు, మనం ప్రజాస్వామ్యం చెప్పుకున్నప్పుడు, మనకి పాకిస్తాన్కి తేడా ఉందని చెప్పుకున్నప్పుడు ఇట్లా క్రిటికల్గా ఉండే వాళ్ళ నోరు మూసేస్తామంటే అది సమర్థనీయం కాదు. ద వైర్లో వచ్చిన చాలా కథనాలని వ్యక్తిగతంగా నేను కూడా వ్యతిరేకిస్తాను, కానీ అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ద వైర్ వెలిపించేటువంటి అభిప్రాయాలతో ఒక్కదానితో కూడా ప్రభుత్వం ఏకీభవించకపోవచ్చు. అంత మాత్రం చేతనే వాళ్ళని బ్లాక్ చేసేస్తాం, దేశంలో ఎవరు వాళ్ళని చదవనీయకుండా అని అంటే దానివల్ల ప్రజల్లో ఇంకా క్యూరియాసిటీ పెరగడమే కానీ తగ్గదు. ద వైర్ ఒకటే కాదు, ఇంకా ఇటువంటి చర్యలు చాలా తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. మే 9వ తేదీ నుంచి ద వైర్ సైట్ని బ్లాక్ చేస్తున్నారని రాసుకున్నారు వీళ్ళు సజెస్టెడ్ రీడ్స్ అని ఉన్నాయి కదంటే వీళ్ళ కథనాలు ఎట్లా ఉంటాయి, క్రిటికల్గా ఉంటాయి అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. ఉదాహరణకి, గవర్నమెంట్ అడ్వైజరీ ఆన్ రిమూవింగ్ కాంటెంట్ ఫ్రమ్ పాకిస్తాన్ ఈజ్ స్వీపింగ్ సెన్సర్షిప్ డజంట్ ట్యాకిల్ మిస్ఇన్ఫో అని ఒక కథనం రాశారు, ఒక స్టోరీ వీళ్ళది. ఏం చెప్తున్నారు, గవర్నమెంట్ ఈ విధంగా
పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి కాంటెంట్ని కంప్లీట్గా బ్లాక్ చేయాలి అనేటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఇది మంచిది కాదు. దీనివల్ల మిస్ఇన్ఫర్మేషన్ అడ్డుకోవడానికి అవకాశం తక్కువ అని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందులో కొంపలు మునిగిపోయేదే ఉంది. లేకపోతే ఇంకొక స్టోరీ ఉంది. కేరళ జర్నలిస్ట్ అరెస్టెడ్ బై నాగ్పూర్ పోలీస్ ఫర్ క్రిటిసైజింగ్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ని కొద్దిమంది విమర్శిస్తారు, అంత మాత్రం చేత కొంపలే మునిగిపోతే అరెస్ట్ చేశారట కేరళ జర్నలిస్ట్ని నాగపూర్ పోలీసులు. కేరళలో మరొక లెక్చరర్ని కూడా అరెస్ట్ చేశారని చెప్పి వార్తలు వచ్చినాయి. అంత ఓవర్ సెన్సిటివ్గా ఉండాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి నిజానికి. ఎందుకంటే జనంలో ఓవర్వెల్మింగ్ సపోర్ట్ ఉంది. ఆ టైంలో కొద్దిమంది విమర్శిస్తే వచ్చే నష్టమేమీ లేదు. అసలు ఎవ్వరూ విమర్శించకుండా అందరూ జేజేలు కొడితే కూడా సమస్యే. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ విషయంలో చాలా కట్త్రోట్గా వ్యవహరిస్తోంది అని అర్థమవుతోంది. ఎందుకంటే ఎక్స్ కూడా ఒక పోస్ట్ పెట్టింది. వాళ్ళ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ విభాగం వాళ్ళు పెట్టారు ఇది. ఏమని? ఇండియాలో దాదాపు 8,000 అకౌంట్లని బ్లాక్ చేయమని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చిందట. ఈ విధంగా మాకు ఆదేశాలు ఇచ్చింది. మేము భారతదేశంలో ఆపరేట్ చేయాలంటే మరి భారత ప్రభుత్వం చెప్పినట్టు వినాలి, తప్పదు మాకు. కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది భావ ప్రకటన స్వేచ్ఛకి మరి తీవ్రమైన భంగం. ఇందులో చాలామంది యాక్చువల్గా వాళ్ళ కాంటెంట్ అంత అభ్యంతరకరమైంది ఏమీ మాకు కనిపించలేదని కూడా రాశారు ఇందులో. ఇన్ మోస్ట్ కేసెస్ ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ స్పెసిఫైడ్ విచ్ పోస్ట్ ఫ్రమ్ అన్ అకౌంట్ హ్యావ్ వైలేటెడ్ ఇండియాస్ లోకల్ లాస్. ఇది ఈ అకౌంట్స్ ఈ విధంగా చట్ట వ్యతిరేకంగా రాస్తున్నాయి, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి అని చెప్పి కనీసం చెప్పని కూడా చెప్పట్లేదు మాకు అని. ఫర్ ఎ సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ అకౌంట్స్ వీ డిడ్ నాట్ రిసీవ్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ జస్టిఫికేషన్ టు బ్లాక్ ద అకౌంట్స్. అంటే ఆ అకౌంట్స్ని బ్లాక్ చేయడానికి మాకేమీ ఎటువంటి జస్టిఫికేషన్ కూడా కనిపించడం లేదు అన్నారు. కానీ మేమేమీ చేయలేము దీనికి సంబంధించి, వాళ్ళు బ్లాక్ చేయమన్నారు కాబట్టి బ్లాక్ చేయాలి, అయితే కోర్టుకి వెళ్ళడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం అని చెప్పి వీళ్ళు కూడా రాసుకున్నారు. దీన్ని బట్టి మరి ప్రభుత్వం ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది అనేది మనకు అర్థమవుతోంది. కానీ అంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒకటి, ప్రజాస్వామ్య దేశంలో ఇది సమర్థనీయం కాదు, అప్పుడు పాకిస్తాన్ ఇండియా ఒకటే అవుతాయి. రెండవది, కొన్ని క్రిటికల్ వాయిసెస్ ఉన్నంత మాత్రానే ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. అంత మాత్రం చేతనే ఇండియన్ ఆర్మీ ఏమీ జావగారిపోదు ఎవరో ఒకళ్ళో ఇద్దరు క్రిటిసైజ్ చేశారని. అక్కడక్కడ వార్తలు చూస్తుంటాం, లేకపోతే పోస్టులు చూస్తుంటాం. కొంతమంది అసలు మిలిటరీ యాక్షన్ అంటేనే, యుద్ధం అంటేనే విమర్శిస్తారు. కొంతమంది కవిత్వం రాసేస్తారు యుద్ధాలకు వ్యతిరేకంగా. అంత మాత్రం చేతనే ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు యుద్ధాన్ని కండక్ట్ చేయడంలో, కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో. కానీ యుద్ధానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు, యుద్ధం జరుగుతున్న విధానం మీద ఎవరు విమర్శలు చేయకూడదు అని అనుకోవటం కరెక్ట్ కాదు. అంత అవసరం కూడా లేదు నిజానికి. దీనివల్ల ఏమవుతుందంటే దేశంలో జనమంతా ఏమనుకుంటున్నారు, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి వీటి గురించి. వాటిని స్వేచ్ఛగా వ్యక్తీకరించేటువంటి అవకాశం లేకపోతే ప్రభుత్వానికి కూడా ఫీడ్బ్యాక్ ఏమి ఉండదు. కాబట్టి ఈ విషయంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అనవసరంగా ఓవర్ రియాక్ట్ అవుతుంది అని చెప్పి అనుకోవాలి.